పాకిస్తాన్ను ఓడించాం, భారత్ను చిత్తు చేస్తాం, క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాం. ఇవి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన కామెంట్స్. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం తనదైన స్టైల్లో బదిలిచ్చాడు. ఆటతోనే ఆన్సర్ ఇస్తామని స్పందించాడు. నిజానికి ఈ ఏడాది ఇంగ్లాండ్ జట్టు కూడా భారత్ను ఓడిస్తామని కామెంట్స్ చేసింది. కానీ టీమిండియానే గెలిచింది. ఇదే అంశాన్ని రోహిత్ శర్మ గుర్తు చేశాడు. ప్రత్యర్థి ఎవరైనా తమ ఆట తీరు ఒకేలా ఉంటుందన్నాడు. సరైన వ్యూహాలతోనే బరిలో దిగుతామన్నాడు. దాదాపు 6 నెలల తర్వాత టెస్ట్ ఫార్మాట్ ఆడబోతున్నామన్నాడు. అయితే జట్టులో అనుభవం ఉన్న ప్లేయర్లు ఉన్నారని చెప్పుకొచ్చాడు. కొందరు దులీప్ ట్రోఫీలోనూ ఆడిన విషయాన్ని రిమైండ్ చేశాడు. బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ కోసం ప్రాక్టీస్లో మునిగి తేలామన్నాడు. టెస్ట్ సీజన్ కోసం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యామన్నాడు. బంగ్లాదేశ్ కదా అని తాము లైట్ తీసుకోవడం లేదన్నాడు. ఆస్ట్రేలియా టూర్కు ముందు బంగ్లాతో సిరీస్ను రిహార్సల్స్గా భావించడం లేదన్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ప్రతి మ్యాచ్ కీలకమే అని అన్నాడు. WTC పాయింట్ల కోసం గెలుపు జోరును కొనసాగించాలన్నాడు. అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయలేమన్నాడు. జట్టులోకి సీనియర్లు రీఎంట్రీ ఇవ్వడం అడ్వాంటేజ్ అవుతుందన్నాడు. ఇంగ్లాండ్తో సిరీస్కు కొందరు సీనియర్లు దూరమైన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. కోహ్లీ, పంత్, KL రాహుల్ వంటి ఆటగాళ్లందరూ అందుబాటులో ఉండడం కలిసొస్తుందన్నాడు. అన్ని జట్లు భారత్పై గెలవాలనుకుంటాయన్నాడు. బంగ్లాదేశ్ కూడా అలాగే కోరుకుంటోందన్నాడు. కానీ టీమిండియా పక్కా ప్రణాళికలతో మెరుగైన ప్రదర్శన చేస్తుందన్నాడు. గెలిపే లక్ష్యంగా భారత్ బరిలో దిగుతుందని అన్నాడు. టెస్ట్ ఫార్మాట్ నుంచి వచ్చిన విరామంతో పెద్ద సమస్యేమీ ఉండదన్నాడు. KL రాహుల్ గురించి రోహిత్ శర్మ ప్రత్యేకంగా స్పందించాడు. అతను క్లాస్ ప్లేయర్ అన్నాడు. రాహుల్ టాలెంట్ గురించి అందరికీ తెలుసన్నాడు. కొంతకాలంగా మెరుగ్గా రాణిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. సౌత్ ఆఫ్రికా టూర్లో కీలకమైన సెంచరీ కొట్టాడన్నాడు. హైదరాబాద్ టెస్ట్లోనూ బిగ్ హాఫ్ సెంచరీ సాధించాడని అన్నాడు. నాణ్యమైన క్రికెటర్ అని రాహుల్కు కితాబిచ్చాడు. టెస్టులకు సెట్ కాడు అనడానికి ఒక్క కారణం కూడా లేదన్నాడు. యువ ప్లేయర్లపైన రోహిత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. ఫ్యూచర్ కోసం యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ను రెడీ చేస్తున్నామన్నాడు. జైస్వాల్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న ప్లేయర్ అని అన్నాడు. టఫ్ టైంలోనూ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడని కితాబిచ్చాడు. సర్ఫరాజ్ ఖాన్ ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాడన్నాడు. ధ్రువ్ జురెల్ కూడా టెన్షన్ లేకుండా ఆడుతున్నాడని ఆనందం వ్యక్తం చేశాడు. మొత్తంగా బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్కు పక్కాగా ప్రిపేర్ అయ్యామని రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు. అభిమానుల్లో ఆసక్తిని పెంచేశాడు.